మేడారం ఓం శక్తి జ్యోతిషాలయం జ్యోతిష్యం చెప్పబడును. గురూజీ కృష్ణం రాజు. విద్య, ఉద్యోగం, వ్యాపారం, ప్రేమించిన వారు దూరం అవడం, భార్యాభర్తల మధ్య గొడవలు, అత్త కోడళ్ల మధ్య మనస్పర్ధలు, కుటుంబ సమస్యలు, ఆర్థిక సమస్యలు, పెళ్లి కుదరకపోవడం, సంతానం ఆలస్యం కావడం, స్త్రీ పురుష వశీకరణం, చెడు ప్రయోగ నివారణ మొదలగు ఎటువంటి సమస్యలకైనా పరిష్కారం చూపగలరు. స్త్రీ పురుషులకు ఎటువంటి సమస్యలు ఉన్నా నమ్మకంతో కాల్ చేయండి. ఫోన్ ద్వారానే జ్యోతిష్యం చెప్పబడును. ఫోన్ నెంబర్ 9030838194. కొత్త సంవత్సరంలో షాక్ ఎదురు కాబోతుంది తులారాశి జాతకులకు. ఎందుకు అంటే గనక మీరు ఊహించని సంచారమండి. 2025 సంవత్సరంలో ఏమాత్రం ఏమరపాటుగా ఉన్నా, బద్ధకంగా నిర్లక్ష్యంగా ఉన్నా మీకు జరగబోయేది ఇదే. ఏం జరగబోతుంది తెలియాలి అంటే గనక వీడియోని మీరు పూర్తిగా చూడాల్సిందే. అప్పుడే మేము ఏం చెప్పబోతున్నాము అనేది మీకు అర్థమవుతుంది. వీడియో గనక మీకు నచ్చినట్లయితే గనక లైక్ చేయండి. మీ లైక్ మాకెంతో సపోర్ట్ అండ్ ఎంకరేజ్మెంట్ గా ఉంటుంది. ఇక ఆలస్యం చేయకుండా వీడియోలోకి వచ్చేద్దాం. మీరు మీ జీవితంలో అన్ని రంగాల్లో సానుకూల పెరుగుదల మరియు మార్పును అనుభవిస్తారు. కొత్త కొత్త విషయాలు మీ జీవితం గురించి నేర్చుకుంటారు. మానసికంగా ఒంటరిగా ఉండొచ్చు. ఈ ఏడాది మీకు పరస్పర అవగాహన, సాన్నిహిత్యాన్ని మీకు మీ యొక్క భాగస్వామికి మధ్యలో పెంచుతాయి. ఈ ఏడాది మొదటి 6 నెలల్లో మీ ఆర్థిక స్థితి నిరంతరం మెరుగుపడుతుంది. దీని కారణంగా సమతుల్యంగా ఉంటారు. ఖర్చులను ట్రాక్ చేయండి. సురక్షిత బంధాలు, సానుకూల భావోద్వేగాలతో ఇల్లు, కుటుంబ విషయాలకు సామరస్యపూర్వకంగా ఉంటుంది. ప్రేమ, శృంగార జీవితంలో కాస్త సవాలుగా, భావోద్వేగాలుగా ఉంటాయి. దూరంగా ఉండడం ప్రారంభమవుతుంది. ఏది ఏమైనప్పటికీ సమయం మరియు కృషితో సంబంధాలు ప్రత్యక్షమైనవిగా మారతాయి. ఫలితం బాగుంటుంది. రెండవ సగం కూడా ఆనందంగా ఉంటుంది. ప్రేమ బంధాల్లో ఉన్న వారికి సాధారణం కావచ్చు. అది వృద్ధికి సంబంధించి సంబంధిత సమస్యలు మీ సహనాన్ని, విలువలను పరీక్షిస్తాయి. అయితే అడ్డంకులను అధిగమించడం సంబంధాన్ని బలోపేతం చేస్తుంది. ప్రతి సవాలు మీ బంధాన్ని బలోపేతం చేయడానికి ఒక అవకాశాన్ని ఇస్తుంది. సానుకూల వైఖరి కొనసాగించండి. తరచుగా కమ్యూనికేట్ చేయండి. కెరియర్, వృత్తి జీవితం విషయానికి వస్తే గనక ఉద్యోగంలో అద్భుత సమయమో. కార్యాలయంలో ప్రతి ఒక్కరూ మీ పనిని, అంకిత భావాన్ని అభినందిస్తారు. ఎక్కువ పని భారం ఉండొచ్చు, కానీ గడువులను చేరుకోగలుగుతారు. వ్యాపారం ప్రారంభిస్తే కొద్దిగా నెమ్మదిగా ఉండొచ్చు. ప్రణాళికలు పూర్తిగా అమలు కాకపోవచ్చు, కానీ ఏడాది రెండవ సగం వ్యాపారానికి అనుకూలంగా ఉంటుంది. వేగంగా అభివృద్ధి చెందుతుంది. వెంచర్ల ప్రయత్నాల్లో విజయం సాధిస్తారు. విద్యార్థులు పోటీ పరీక్షల్లో మంచి ప్రదర్శన చేయడం ద్వారా కలలు నెరవేరుతాయి. విజయం సాధిస్తారు. ఆర్థిక జీవితం విషయానికి వస్తే గనక సమతుల్యంగా ఉంటుంది. ఉద్యోగం మీకు ఉన్నట్లయితే మొదటి 6 నెలల్లో బలమైన ఆర్థిక లాభాలు వస్తాయి, కానీ ఇప్పటికీ ఖర్చులు ఎక్కువగానే ఉంటాయి. జాగ్రత్త. వ్యాపారానికి వస్తే గనక ఈ ఏడాది చివరి 6 నెలల్లో మంచి లాభాలుంటాయి. కొన్ని ఆర్థిక సంబంధిత సమస్యలు ఎదుర్కోవచ్చు. బడ్జెట్ రూపొందించడం, మీ ఖర్చులపై నియంత్రణ ఉంచడం, ప్రాముఖ్యతను కోల్పోకుండా ఉండడం చాలా ముఖ్యం. పెట్టుబడులకు అనుకూలంగా లేదు. నష్టాలు కూడా మొదటి 6 నెలల్లో ఎక్కువగా ఉంటాయి. అయితే మిగతా 6 నెలల్లో పెట్టుబడికి సానుకూలంగా ఉంటుంది. అది కూడా భారీ పెట్టుబడులు పెట్టొద్దు. కుటుంబం, ఆరోగ్యం విషయానికి వస్తే 2025 సంవత్సరంలో ఈ రాశి వారికి కుటుంబ సభ్యులతో సురక్షితమైన సంబంధాలు, సానుకూల గృహ వాతావరణం కనిపిస్తుంది. నాణ్యమైన సమయాన్ని గడపగలుగుతారు. ముఖ్యంగా తల్లిదండ్రులతో పరస్పర చర్యలు సానుకూలమో. ఆరోగ్యపరంగా ఆశాజనకంగానే ఉంది. పెద్ద సమస్యలు లేకుండా చిన్న చిన్న సమస్యలు ఉండొచ్చు. మీరు ఏదైనా సమావేశాలకు హాజరైనప్పుడు ఏడాదిలో గుర్తు పెట్టుకోండి, ఎరుపు లేదా పసుపు రంగు దుస్తులు ధరించండి. వీలైనంత వరకు నలుపు రంగు నివారించండి. ఈ రాశి వారు ఎప్పుడూ కూడాను గంధపు చెక్క ముక్కను మీ దగ్గర ఉంచుకోండి. ఈ రాశికి చెందిన వ్యక్తులు సమయాన్ని, డబ్బును తెలివిగా ఖర్చు చేయండి. ఈ కాలంలో కాస్త ఆకస్మిక ఖర్చులు కనిపిస్తున్నాయి. బడ్జెట్ చెదిరిపోవచ్చు. ఉద్యోగస్తులు తమ పని వేరొకరి చేతుల్లోకి వదిలేయడం మానుకోండి. మీ పని మీరే
చేయండి. పొరపాట్లు జరిగితే సకాలంలో పని కాక యజమాని యొక్క కోపానికి గురి అవుతారు. ఈ సమయంలో ఇంట బయట కూడా బంధువుల నుండి ఆశించిన మద్దతు లభించకపోవడం వల్ల కాస్త బాధపడవచ్చు. భాగస్వామితో వ్యాపారం చేస్తూ ఉంటే గనక మీరు చాలా జాగ్రత్తగా ఉండండి. అలాగే మీరు ఏమిటంటే ఆరోగ్యంపై కాస్త శ్రద్ధ ఎక్కువగానే పెట్టండి. ధనానికి లోటు ఉండదు, ఆనందంగానే ఉంటారు. 2025లో ఈ రాశి వారికి మంచి ఫలితాలు కనిపిస్తున్నాయి. ముఖ్యంగా మీరు ఏమిటంటే గనక ఈ యొక్క మార్చి మాసం నుండి శని యొక్క అనుకూలమైన రవాణా సమస్యలు తొలగించి పురోగతికి కొత్త తలుపులు తెరుస్తుంది. ఉద్యోగం విషయంలో మంచి ఫలితాలున్నాయి. ఆలోచన శక్తి పదును పెడతారు. మంచి ప్రణాళికతో వ్యాపారంలో ముందుకు సాగగలుగుతారు. పెద్ద పెద్ద ఇబ్బందులు తొలగిపోతాయి. అదృష్టం వరిస్తుంది. పెద్దల ఆశీర్వాదం మార్గదర్శకత్వంగా మారుతుంది. జీవితంలో పురోగతికి తలుపులు తెరుస్తుంది. విద్యా విషయాల్లో బృహస్పతి సహాయం చేస్తాడు. ఇతర వ్యక్తులు ఆర్థిక విషయాల్లో బృహస్పతి నుండి మంచి అనుకూలత పొందుకోవచ్చు. 2025 సంవత్సరంలో ప్రేమ, వివాహం, వైవాహిక జీవితం మొదలైన విషయాల్లో అనుకూలతను అందిస్తుంది. ఆనందంగా ఉంటారు. మీరు అనుకున్నది అనుకున్నట్లుగా సాధిస్తారు. ఆకస్మిక ధన లాభం కలిగే సూచనలు ఉన్నాయి. ఆనందంగా ఉంటారు. సో ఫ్రెండ్స్, చూశారు కదా, ఈ వీడియో గనక మీకు నచ్చినట్లయితే గనక లైక్ చేయండి. మరిన్ని వీడియోస్ కోసం మా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకుని ఫాలో అవ్వండి. థ్యాంక్ యూ.